మామూలుగా ఇక్కడికి వచ్చే ముందు నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. మా వాళ్ళు అసలు ప్రోగ్రామ్ అంటున్నారు, ఇది చేస్తారా చేయరా అని. వీళ్ళకి తెలుసుకోవాల్సింది ఏమంటే ఇక్కడ ఆనంద్ ప్రసాద్ గారు కూడా ఉన్నారు. ఎన్నికల ముందు కూడా నేను వచ్చిన, ఎన్నికల ముందు కూడా మీతో పాటు కూర్చున్నా ఇదే ధర్మవరంలో. మీటింగ్ పెట్టండి నేను అడిగిన, ముందుకు రాలా. మామూలుగా ఒక విజయం అనేది ఒక వ్యక్తిని సమాజానికి పరిచయం చేస్తుందనడానికి ఇది ఒక ఉదాహరణ. అసలు వీడు ఎన్నికల్లో పోటీ చేయలేడు, ఎన్నికల్లో పోటీ చేసినా నెగ్గలేడని మా పార్టీ వాళ్ళు మాట్లాడినారు, మనోళ్ళు కూడా మాట్లాడుకుంటారు. కానీ గెలిచి నెగ్గిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఈరోజు నా విజయం అనేది మిమ్మల్ని ఏకం చేస్తుందని చెప్పేసి కూడా ఏకం చేసినందుకు కూడా ఆ విజయం నిజంగా అభినందనీయమైనటువంటి విధంగానే నేను భావిస్తా ఉన్నా, విధంగానే భావిస్తా ఉన్నా. నేను తిలక్కు చెప్పిన మన వాళ్ళకి, అయ్యా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది, వాళ్ళు కూడా మనకు టికెట్లు ఇవ్వాలని ఉన్నారు, వెనుకబడిన వర్గాల వాళ్ళని ఆదరించేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, మీరు ముందుకు రాండి, మీకు టికెట్లు ఇస్తారంటే డబ్బులు ఇస్తారా అంటారు. డబ్బులు కూడా ఇస్తారు. ఇప్పుడు మాకు డబ్బులు కూడా ఇచ్చింటారు ఎలక్షన్లో. ఇప్పుడు బీఫామ్తో పాటు రాజకీయం నడపడానికి డబ్బులు ఇవ్వకపోయినచ్చు, కానీ ఎన్నికల్లో బీఫామ్తో పాటు అందరికి ఇచ్చినట్టు అందరు అగ్రవర్గాల వాళ్ళకి ఇచ్చింటారు, వెనుకబడిన వర్గాలకు ఇచ్చింటారు, ఎస్సీలకు కూడా ఇచ్చింటారు, ఎస్టీలకు కూడా ఇచ్చింటారు. అదొక ప్రాసనం, అది అందరు కూడా ఇచ్చింటారు. కానీ డబ్బులు ఇవ్వడానికి మనం ఏమైనా ఇంటెల్లో మేమయ్యా? మనం ఒకటి పెట్టే పుట్టకోసి ఎన్ని రోజులు ఉంటుంది, వాళ్ళు డబ్బులు ఇచ్చి మనం నిలబెడితే మనం రాజకీయం చేయగలమా? మనం అందరూ కూడా ఆలోచన చేసుకోవాల్సింది అక్కడే. ఇందాక ఆనంద్ ప్రసాద్ గారు ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్పున్నారు. అన్ని అవయవాలు పనిచేస్తే కార్మికుడు ఎవరైనా ఉన్నాడంటే అది చేనేత కార్మికుడు అని చెప్పేసి. ఎందుకంటే కళ్ళు పనిచేస్తూ ఉంటాయి, చేతులు పనిచేస్తూ ఉంటాయి, మొగ్గుంతుల కాళ్ళు ఉంటాయి, భుజాలు నొస్తూ ఉంటాయి, మెడ కూడా తిప్పుతూ ఉంటాం, ఏదైనా పోగులు నెగింది అని చూస్తాము, పోగుల్ని ముడేసుకుంటాము. మనకు తెలివితేటలు అనేది మన డిఎన్ఏలో ఉన్నంత ఏ డిఎన్ఏలో కూడా లేదనేది వాస్తవంగా గుర్తుపెట్టుకున్నాం. ఇంతగా ఆలోచన చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు, తెలివితేటలు, కంటి చూపు కానీ ఒంటి చూపు కానీ వేరే ఏ కుల వ్యవస్థలో కూడా ఉండదనేది వాస్తవం. అది మనం కనుక్కోలేకపోతున్నాం. మనకు లేనిదల్లా ఏంటంటే ధైర్యం, మనకు ఎక్కువగా ఉండేదల్లా ఏంటంటే స్వార్థం. మనోడిని మనం ఎత్తేస్తే మనం గొప్పోళ్ళం, మనోని మీద ఎవడైనా చెడ్డగా మాట్లాడితే వాడు గొప్పోడైపోతాడు, మనోని మనము తక్కువగా చూపిస్తే మనం గొప్పోళ్ళం అయిపోతాం. ఈ థాట్ ప్రాసెస్ మారాల. మీరేందో గౌరవించడానికి సన్మానం చేస్తుంటే నేను ఇట్లా మాట్లాడుతానని నన్ను అన్నదే భావించదండి. ఎప్పుడు కూడా నేనే ఒక కేసు స్టడీ చెప్తున్నాను. నిన్ననే ఒక విస్తృత స్థాయి సమావేశం జరిగింది, గతంలో కూడా ఎమ్మెల్యేగా చేసిన ప్రసాద్. ఒక 6 నెలల నుంచి అధికారం వచ్చిన తర్వాత కొత్తగా కనపడతానని అనుకుంటున్నారు మా వాళ్ళు, మారిపోయినాడు అనుకుంటున్నారు. మా నాయకులకి అయితే మరింత కంటకింపుగా ఏం అతిపడతాడు వీడు, ఏం లేకపోయినా ఉత్తనా కొడుకని కూడా అనుకుంటున్నారు. మంచోని బుద్ధి మాంసం దగ్గర అంట తెలిసేది. నాకు అధికారం ఇచ్చి పదవి ఇచ్చిండేది ఈసారే ఫస్ట్ టైం. ఎవడైనా అధికారం ఇచ్చి పదవి ఇచ్చినాక వాడు ఏ రకంగా ప్రవర్తిస్తాడే అది వాడు ఒరిజినాలిటీ. నేను ఇది ఒరిజినల్, ఇది వాళ్ళకి వెళ్ళాలి. అంటే మీరందరూ ఆలోచన చేసుకోవాల్సింది ఏమంటే తప్పుల నుంచి నేర్చుకోగలిగితే మాత్రమే మనిషి ఎదుగుతాడు, మనిషిగా బతుకుతాడు అనేది వాస్తవం అని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉంటారు. ఎంతోమంది చదువుకున్నటువంటి పిల్లలు ఉన్నారు, విఘ్నత కలిగినటువంటి పిల్లలు ఉన్నారు. నాకు తెలిసి రాయలసీమ ప్రాంతంలో చేనేతలు అత్యంతంగా ప్రభావవంతమైనటువంటి వ్యక్తులు ఎవరైనా, ప్రభావవంతమైన కుటుంబాలు ఎక్కడైనా ఉన్నాయంటే నాకు తెలిసినంత వరకు ధర్మవరంలోనే అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. చరిత్ర చూసినా కూడా ఇందాక చెప్తా ఉన్నారు, మొదటిగా ఏర్పడినటువంటి ప్రభుత్వాలు 1952 నుంచి కూడా చూస్తే మొదటిగా ఏర్పడినటువంటి ప్రభుత్వాల్లో ఎమ్మెల్యేలుగా పనిచేసినటువంటి వాళ్ళు కూడా బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ చెందినటువంటి వాళ్ళు, చేనేత కులాలకు చెందినటువంటి వాళ్ళే అని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తారని గుర్తు కూడా చేస్తారని నాకు గుర్తు కూడా చేసినారు. అయినప్పటికీ పరంపర కొనసాగించలేనటువంటి పరిస్థితుల్లోకి మీరు అందరూ పోతున్నారంటే మనం అందరూ పోతున్నామంటే ఎక్కడికి పోతున్నాం, తప్పు ఎక్కడుందో ఒకసారి ఆలోచన చేసుకోమంటాం. వేరే కులస్తులు పరిపాలన చేయకూడదనడం మనం తప్పది. మనం ఎందుకు చేయలేకపోతున్నామనే ఆలోచన చేయడం గొప్ప అని చెప్పేసి మీరు కనుక్కోమని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు.
ఇందాకే చెప్పిన మేమేం చేసినా పడుంటారులే అనే ధోరణి దాదాపు ఈ 6 నెలల కాలంలో చిరకాలం పాటు నాయకులుగా వివిధ పార్టీల్లో ఉన్నటువంటి నాయకులందరినీ ధర్మవరం వల్ల నేను కలవడం జరిగింది. అందరిలోనూ ఒకటే బాధ, అసలు మేము ఏదో అనుకొని ఎలక్షన్ చేసినాం, ఎన్నికల తర్వాత మేము సంతోషంగా లేవని చెప్పేసి ఆ బాధని దూరం చేయాలా, ఆ బాధకు ఉపశమనం కలిగించాలా, ఒక పరిష్కారం చూపించాలనే ఆలోచనలో భాగమే ఈ సన్మాన కార్యక్రమం అని చెప్పేసి ఎవరికి అర్థం కావాలో వాళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నాను. ఇది ఒక మీకు మేల్కొల్పు కావాలా, మీరు మేల్కోకపోతే మిమ్మల్ని బంగాళాఖాతంలో ముంచడానికి సిద్ధంగా ఉంటారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను. ఎందుకంటే బలహీన వర్గాల వాళ్ళంటే చిన్న చూపు చూసినటువంటి ఏ నాయకుడు కూడా బతికి బట్టగట్టినటువంటి దాఖలాలు గతంలో లేవు, చరిత్రలో లేవు అని చెప్పి సింహావలోకనం చేసుకోమని చెప్పేసి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ నియోజకవర్గంలో నాకు ఎదురే లేదు, నన్ను చూస్తే భయపడాలని ఆలోచన చేసినటువంటి వాళ్ళందరూ కూడా మట్టిలో కలిసిపోయినారు. మామూలుగా మట్టిలో కలిసిపోలా, మనుషులే బలవంతంగా మట్టిలో కలిపినటువంటి పరిస్థితులు గుర్తు తెచ్చుకోమని చెప్పేసి వాళ్ళని హెచ్చరిస్తున్నాం. దీనికి మీరు అతీతులేం కాదని చెప్పేసి కూడా ఆలోచన చేసుకోమంటున్నాం. ఈ రోజున మీ అందరూ కూడా ఒకటి చెప్తా ఉన్నారు, మంత్రి పదవిని. నేను ఎప్పుడు కూడా ఆశించేది ఒకటే, నాలో ఉన్న ప్రతిభను చూసేసి నన్ను ఎన్నికల్లో గెలిపించమని, నాలో ఉన్న గుణగణాలను మెచ్చి నన్ను ప్రజాక్షేత్రంలో నిలబెట్టమని. ఏ రోజు కూడా నేను 4 సార్లు నాకు పార్టీ టికెట్ ఇచ్చింది, 2 సార్లు అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహించినాను. ఏ రోజు కూడా నేను పార్టీ ఆఫీస్ మెట్లు ఎక్కేసి టికెట్ అడిగినటువంటి పాపానం పోలేదని చెప్పేసి మీకు వాస్తవం తెలియజెప్తా ఉన్నాను. అంటే తెలుగుదేశం పార్టీ అనేది వెనుకబడిన కులాల్ని గుర్తించి ఏ రకంగా ప్రోత్సహిస్తుందో నేనే ఒక ఉదాహరణ అని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను. కాబట్టి మీ అందరికి కూడా చెప్తాను, ఒక ఏకతాటి మీదకి రమ్మని చెప్పేసి కూడా కోరుతా ఉన్నారు. మీరు నాకు మంత్రి పదవి వచ్చినా రాకపోయినా రావాల్సిన సమయం వచ్చినప్పుడు దాన్ని ఎవడో ఆపలేడు, రాకూడదు అనుకుంటే అది వచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి మన ప్రతిభ మీద ఇప్పటి వరకు నేను ఎన్ని అవాంతరాలు ఎదుర్కొని ఇక్కడ ఓడి కింద పడి నిలబడి గెలిచినానో అది ఖచ్చితంగా నేను అనుకున్నది సాధించి తీరుతాను, ఖచ్చితంగా నేను అనుకున్నటువంటి ఫలితాలు రాబట్టుకుంటాను. అదే నా వ్యక్తిత్వం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. కానీ మీరు ఈరోజు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం మీకంటే ఎక్కువ ఆత్మవిశ్వాసాన్ని నాకు కలిగించిందని చెప్పడానికి కూడా మీకు సర్వదా రుణపడి ఉంటానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మా వాడు ఒక స్థాయిలో ఉంటే మాకు ఉపయోగపడతారని ఒక నమ్మకం, మీకు ఒక ఆశ. ఎవరికైనా చెప్పుకోవాలంటే ప్రతి కులంలో కూడా ఎవరో ఒకరు ఉండాలా, మాకు చట్టసభల్లో మాకు వాణి వినిపించేవాడు ఉండాలనే ఆలోచన ప్రతి వెనకబడిన కులంలో కూడా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ప్రస్తుత సమకాలీన రాజకీయాల్లో నిలబడాలంటే నిలబడలేనటువంటి పరిస్థితులు, ఎదగలంటే ఎదగలేనటువంటి పరిస్థితులు, నిలబడాలంటే ఆర్థిక పరిస్థితి కానీ, కుటుంబ పరిస్థితి కానీ, లేదు సామాజిక పరిస్థితి కానీ అనుకూలించినటువంటి పరిస్థితులు, ఇవన్నీ కూడా బేరీ చేసుకొని కూడా మీరు ఒక్కసారి నన్ను చూసి ఆలోచన చేసుకోమంటున్నాను. నేను గర్వంతో చెప్పడంలా, ఇది వాస్తవం పరిస్థితులు చెప్తున్నా. నాయకుడుగా ఎదిగేవాడికి, నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి వాడికి కులబలం అవసరం లేదు, ధనబలం అవసరం లేదు, ప్రజాబలం ఉంటే చాలు, వాని ఆలోచనలో స్పష్టత ఉంటే చాలు, ప్రజల పట్ల ప్రేమ ఉంటే చాలు, వాళ్ళని నిలబెట్టుకుంటారు. దీనికి ఉదాహరణే కదిరి నియోజకవర్గంలో ప్రజలని చెప్పేసి కూడా సగర్వంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎప్పుడు కూడా కారణాలు ఎత్తుకుంటూ అంటాం, ఎందుకు మీరు రాజకీయాల్లో రాని లేదంటే ఎవడు మాకు టికెట్ ఇప్పించే, ఎవడు టికెట్ ఇచ్చేది? మనకు టికెట్ మన హక్కు, మనం ప్రజల్లో ఉంటే పార్టీలకు అవసరం. ఈ రోజున జనాభా దామాష లెక్కన దాదాపు జనాభాలో 50% ఉన్నటువంటి బీసీలకి 50% సీట్లు ఇవ్వడానికి రాజకీయ పార్టీలు సుముఖంగా ఉన్నాయి. ఏ పార్టీ అయినా కూడా మనం తీసుకోవడానికి చేత కాకుండా పోతా ఉన్నాం. ఇదే మన వెనుకబాటుతనం అనేది మీరు వాస్తవ పరిస్థితులు అర్థం చేసుకోండి. మీ బిడ్డలు ఎవడన్నా చదువుకున్న తర్వాత రాజకీయాల వైపు మళ్ళితే మీరు దండిస్తారు, మనకెందుకురా అంటారు. ఇది తప్పు. రాజకీయం కూడా ఒక దైవ కార్యం, ఒక గౌరవప్రదమైనటువంటి వృత్తి. ఎక్కడ కూడా తప్పు చేయకుండా బతకడానికి కూడా ఒక వేదిక. ఇంకా ఎవడైనా ఒక ప్రైవేట్ లైఫ్లో ఎవడన్నా తప్పు చేస్తే వాడిని ఎవరు గమనించరేమో, కానీ రాజకీయాల్లో ఉన్నటువంటి నాయకుడు ఒక చిన్న తప్పు చేసిన ప్రజలందరూ గమనిస్తారు. కాబట్టే వాడు
మంచి నాయకుడు, నిబద్ధత కలిగిన నాయకుడు అని పేరు తెచ్చుకుంటే వాడు అత్యుత్తమమైనటువంటి వ్యక్తిగా మనం అందరం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంటుందనేది కూడా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. అందుకని మీ కుటుంబాల్లో ఎవరైనా రాజకీయాల వైపు మొగ్గు చూపితే ఖచ్చితంగా ప్రోత్సహించండి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రానున్న రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. మళ్ళీ మీరు ధర్మవరం వాళ్ళకి చెప్తున్నాను, మాకేదో కౌన్సిలర్ ఇస్తే చాలు, చైర్మన్ ఇస్తే చాలని అనుకొని రాజకీయాలు చేయొద్దండి. మళ్ళీ మేము ఎమ్మెల్యేలు కావాలా, మంత్రులు కావాలని కసితో పనిచేయమని చెప్పి చెప్తా ఉన్నాను. మామూలుగా నేను కదిర్లో మా సాయిబులకు చెప్తా అంట, ఒరే నాకు బిడ్డలు లేరు, అన్నదమ్ములు లేరు రా స్వామి, మాకు కులం ఎక్కువ ఉంది, సంఖ్య ఎక్కువ ఉంది, మీరు ఎవరైనా నాయకత్వ లక్షణాలు తెచ్చుకుంటే చాలు, మీకు డబ్బు కూడా ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదురా, పేదోళ్ళకు సాయం చేయండి, మీరు శాశ్వతంగా ఎమ్మెల్యే ఉంటారని పదే పదే చెప్తా ఉంటారు. నాయకత్వ లేమనేదే, కుల సంఖ్య ఉన్నా కూడా మన నాయకత్వ లేమనేదే మనకు శాపంగా మారుతుందనేది వాస్తవమని మీరు గ్రహించమని చెప్పేస్తాను. అందుకే మీకు కూడా చెప్తున్నా, పటిష్టమైనటువంటి నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోండి. నాయకత్వ లక్షణం అంటే స్వార్థం వీడడం సహజంగా కొద్దిమందికి అభ్యాసం ఉంటాయి. మేము ఎక్కడనో పుట్టినాం, ఎక్కడో చదువుకున్నాం, ఏదో రంగు వచ్చినాం, అసలు కష్టం తెలియనటువంటి కుటుంబంలో నుంచి వచ్చినాం, కానీ కష్టాల కడల్లోకి నెట్టివేయబడినాం. ఆ రోజున కూడా మాలో దాగి ఉన్నటువంటి నాయకత్వ లక్షణాల్లో భాగంగానే వాడబడినాం, ఆ కష్టాలకి నెట్టివేయబడినాం, అపవాదులు మోసినాం, అపవాదుల నుంచి బయటకు వచ్చినామంటే మా పోరాట పటిమ సహజంగా మాకున్నటువంటి నాయకత్వ లక్షణాలతోనే. అన్ని ఆటుపోట్లకి అంత పెద్ద సుడిగుండంలో మీరు పడమని చెప్పి మిమ్మల్ని చెప్పడంలా, మీకు అత్యంత సహజంగా ఉన్నటువంటి బలం ఈ నియోజకవర్గంలో ఉంది. కేవలం మీకు కావాల్సిందే అల్లా ఏమంటే చిత్తశుద్ధి. మనకు వెనుకబడిన వర్గాల్లో ఎవరైనా నాయకత్వ లక్షణాలు ఉంటే వాడిని ప్రోత్సహించడం. మీరు ప్రోత్సహించడం లేదు, ఎగతాళి చేస్తూ ఉన్నారు, వానికి అడ్డుకాలు వేస్తూ ఉన్నారు. 10 మంది పోటీ పడి మనోళ్ళే 10 మంది ఉన్నా కూడా నాయకత్వ లక్షణాలు ఉంటే 10 మందిని ప్రోత్సహించండి. ఓడో ఇద్దరు బరిలో నిలుస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యుద్ధం గెలవాలన్నా, ఓడలన్నా బరిలో నిలవాల. ఆ బరిలో నిలబడడానికి కావలసినటువంటి క్వాలిఫైయింగ్ మ్యాచ్లోనే మనం క్వాలిఫై కావడం లేదు ధర్మవరంలో, అది అర్థం చేసుకోమని చెప్పేసి కోరుతా ఉన్నాను. ఈ క్వాలిఫైయింగ్ మ్యాచ్లో మనం క్వాలిఫై అయితే మళ్ళీ గెలవడము ఓడము ఇది ఒకడే గెలుస్తాడు, మిగతా వాళ్ళంతా ఓడిపోతారు, 4 ఉన్నా 5 ఉన్నా. ఆ ఓటమి భయపడేవాడు ఎప్పుడు నాయకుడు కాదు. ఓటమి చెందిన తర్వాత కూడా నిలబడల్లా, మళ్ళీ గెలవల్లనే ఆలోచనతో ఉండేవాడు, ఓటమి చెందిన తర్వాత కూడా ఎంచుకున్నటువంటి వృత్తిని దైవంగా చూసేవాడే నాయకుడుగా చలామణి అవుతాడు. కాబట్టి అర్థం చేసుకోమని చెప్పేసి కోరుతా ఉన్నాను. మీరు అన్నీ కూడా ఇప్పుడు చెప్తున్నా, ఇంత స్పష్టంగా రాజకీయ నాయకులు మాట్లాడరు. మామూలుగా ఎందుకు వచ్చినామంటే సన్మానానికి అని చెప్పేసి ఏదో అబద్ధాలు చెప్పేసి తప్పించుకొని పోతారు. స్పష్టంగా చెప్తున్నా, మా వాళ్ళు బాధపడతా ఉన్నారు, మా వాళ్ళు అనగదొక్కపడతా ఉన్నారు, మా వాళ్ళు నిర్లక్ష్యానికి గురవుతున్నారు, మా వాళ్ళలో అశాంతి ఉంది, అభద్రతాభావం ఉంది. వీటన్నిటినీ మీరు పుణికిపుచ్చుకొని అడ్వాంటేజ్గా మార్చుకొని అధికారాన్ని అడ్డం పెట్టుకొని చలామణి కావాలనే ఆలోచనతో మీరు చేస్తున్నటువంటి ఆగడాలు ఆగకపోతే మాత్రం వచ్చే రోజుల్లో ప్రతిసారి కూడా మేమందరూ కలిసే పోరాడతామని చెప్పి ఒక సందేశాన్ని ఇవ్వడానికే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నాకేం మొహమాటాలు లేవు, కొత్తగా ఎదుర్కొనేటువంటి సమస్యలు లేవు, కొత్తగా దేనికో భయపడాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఇంత ఓపెన్గా మాట్లాడగలుగుతున్నా. మీకు మొహమాటాలు ఉంటాయి, మీకు ఇబ్బందులు ఉంటాయి, మీకు పార్టీల్లో మళ్ళీ నాకేమన్నా వస్తుందా రాదనే ఆలోచనలు ఉంటాయి. ఒకటిస్తే వచ్చేది మనతో ఉండదు, మనము గెలిచి తీసుకునేది మనతో ఉంటుంది, లేదు మనకు స్వతహాగా ఉండేది మనతో ఉంటుంది, అదే మనతో వస్తుంది. కానీ ఒకటిచ్చేది మనతో ఉండదనేది కూడా వాస్తవం అని మీరు గుర్తుపెట్టుకోండి. మనం పనికి వస్తామంటే మనల్ని పెట్టుకుంటారు. యుద్ధ నీతే ఉంటుంది రాజకీయాల్లో, మన అవసరం ఉంటేనే మనల్ని పెట్టుకుంటారు. ఈ ఆలోచన విధానంలో ఒక స్పష్టత పెట్టుకోండి. అంతేగాని బానిస బతుకు బతకద్దండి, భయపడుతూ బతకద్దండి అని చెప్పేసి కూడా తెలియజెప్తా ఉన్నాను. ఐక్యంగా ముందుకు పోండి. నా అవసరాల కోసం ఎప్పుడు కూడా ధర్మవరంలో రాజకీయ అవసరాల కోసం నేను అడగను, నేను రాను. కదిరిలో అద్భుతంగా చూసుకుంటారు, నన్ను చాలా ప్రేమగా చూసుకుంటారు. కాబట్టి మీకు ఆ కన్ఫ్యూజన్ కూడా వద్దు. ప్రసాద్కి ఏమైనా ఇంట్రెస్ట్ ఉందేమో, నాకు ఇంట్రెస్ట్ ఏం లేదు, అది కూడా క్లారిటీ చెప్తాను. మీరల్లా ఆలోచన చేయాల్సింది ఏమంటే, నేను నమ్మే సిద్ధాంతం ఒకటే, తల్లిదండ్రుల్ని మనం ఎంచుకొని పుట్టాం. కులం అనేది కూడా మనకు తెలియకుండా భగవంతుడు ఇచ్చేది.
అది ఒక మతం కూడా మనకు భగవంతుడు ఇచ్చారు, అది ముస్లిం కావచ్చు